అందరికీ నమస్కారం. నేను మీ రవికిరణ్ వేలూరి. ద్వాదశ రాశుల వారు వాళ్ళ యొక్క అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి, ప్రతికూలతలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళ యోగాలు ఏమిటి, వాళ్ళు ఏ పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మరికొద్దిసేపట్లో మీకు చెప్పడం జరుగుతోంది. మీనరాశి వారికి ఈ వారంలో ఎలాంటి విశేషమైన ఫలితాలు రాబోతున్నాయి, ప్రతికూలతలు ఎలా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవడం జరుగుతోంది. ఈ యొక్క మీనరాశిలో జన్మరాహు వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. జన్మరాహు వల్ల సర్పదోషకారకుడు, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, సంతాన సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే ద్వితీయ స్థానంలో కుజ సంచారం అనుకూలంగా ఉంది. తృతీయంలో బుధ గురు శుక్ర రవి అనుకూలంగా ఉన్నాయి. అట్లాగే విశేషంగా సప్తమంలో ఈ యొక్క కేతు సంచారం అనుకూలంగా ఉంది. అట్లాగే వ్యయ స్థానంలో శని సంచారం ఇబ్బందిగా ఉంది. వ్యయ స్థానంలో అందువల్ల వ్యయకారకుడు శని కాబట్టి ఆ వ్యయ స్థానంలో ఆ శనికి పరిహారం చేసుకున్నట్లయితే ఈ రాశి వారికి అనుకూలాలు ఉంటాయి. జన్మ రాహువు, వ్యయంలో శని, అందువల్ల శని రాహువులకు పరిహారాలు చేసుకోవడము, ఓం శనీశ్వరాయ నమః, ఓం రాహవే నమః అనేటువంటి నామాలను పారాయణ చేయడము, శనికి జపం చేసుకోవడము, శని రాహు పరిహారం చేసుకోవడము, ఆ రాహుకి ఓం దుర్గాయై నమః అనే నామాన్ని తలుస్తూ ఆ యొక్క అమ్మవారి నామాన్ని 108 సార్లు పారాయణ చేయడము, దుర్గాష్టోత్రంతో అమ్మవారికి అష్టోత్తర పూజ చేసుకోవడము, ఇలాంటివి చేయడం ద్వారా రాహు అనుకూలత కలుగుతాయి. అట్లాగే శని అనుకూలత ఓం శనీశ్వరాయ నమః అనుకోవడము, శనివారం నాడు తైలాభిషేకం చేయడము, నువ్వుల దానం ఇవ్వడం ఇత్యాది కర్మలాచరించడం ద్వారా శని అనుకూలత కలిగి సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండాలని తెలియజేయడం జరుగుతోంది.